నేను మీ రంజిత్ కుమార్ ద్వారా నేను గత వీడియోలో చెప్పిన దానిపై కొంతమంది అంటే ప్రతి ఒక్కరికి అనుకూలంగా వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు కదా. నా దృష్టికి వచ్చింది. నాకు చెప్పారు గత వీడియో చెప్పాను కదా, లైక్ల కోసం వ్యూస్ కోసం సోషల్ మీడియాను వాడుకోవద్దు అని చెప్పాను కదా. అలాగా నన్ను చాలామంది అన్నారని చెప్పి నా దృష్టికి వచ్చిందండి. ఎలాగంటే అసలు ఇతను ఇంత నీట్గా ఉండి చెప్తున్నాడు కదా, ఏ స్వార్థం లేకుండా వీడియోలు చేస్తున్నాడా అని చెప్పి ఒక కమెంట్ చేశారట కొంతమంది. దాని మీద వివరణ చేస్తున్నానండి. అని చేయక్కర్లేదు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ అండి, మీరు అనుకున్నది కరెక్ట్. నేను స్వార్థంతోనే చేస్తున్నాను. ఒకటి ప్రధానంగా ప్రజల్లో మార్పు అనేది రావాలని చెప్పి ఒక చిన్న స్వార్థంతో చేస్తున్నాను. ఆ మార్పు రావాలని కోరుకుంటూ ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోల ద్వారా అయినా 10 మందికి స్ప్రెడ్ అయ్యి ఇలాగా వాస్తవాలు తెలుసుకుంటారని చేస్తున్నానండి. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే అండి. ఒకవేళ రంజిత్ కుమార్ చెప్పినా అందులో వాస్తవం ఎంతో తెలుసుకోమంటున్నాను. అది నా స్వార్థం. ప్రజల్లో మార్పు రావాలి, ఎవరెటువంటి వాళ్ళు ఏంటి అనేది స్వార్థం రావాలి, మార్పు రావాలి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ ఎవరు ఆచరించట్లే. అదే నా బాధ. ఆ బాధతో ఈ ఆవేదనతో బయటికి స్ప్రెడ్ చేయాలని చెప్పి ఈ వీడియోలు చేస్తున్నాను. కొంతమంది నేను చేసిన వీడియోల్లో రాజకీయం కూడా ఒక 2-3 వీడియోలు చేశాను. నేను శాసనసభ్యులుగా పోలవరం ఎమ్మెల్యేగా నిలబడుతున్నానని చెప్పి అది చేశానండి. అది నా స్వార్థమే. అందులో ఒకటి చెప్పాను, నేను నిలబడ్డా అంటే రంజిత్ కుమార్ నిలబడ్డా, ఎవరైతే సర్వీస్ చేయగలడు అనుకుంటే ఆ నిలబడ్డ వ్యక్తుల్లో అతనికే ఓట్లు వేయమంటున్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే సర్వీస్ చేసేవాళ్ళు రావాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. అది నా స్వార్థం. కొన్ని వీడియోలు ప్రభుత్వ ఉద్యోగుల మీద చేశారండి. నేను అందరినీ అనట్లేదండి, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులే ప్రత్యేకించి చెప్తున్నానండి. 1కి 10 సార్లు నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరూ అలాగ ఉండట్లేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు నెలలు కాదు సంవత్సరాల తరబడి వాళ్ళ ప్రజల్ని పబ్లిక్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయట్లేదు. అది ఒక వీడియో చేస్తున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ మారాలి, ప్రశ్నించేతత్వం రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు వాస్తవాలు నిజాలు తెలుసుకోవాలి. అన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదే మనం బయటికి స్ప్రెడ్ చేయాలని కొంతమంది అంటున్నారు. వీళ్ళు నా దగ్గరకు వచ్చి అన్నయ్య నీకు డబ్బులు కూడా వస్తాయని యూట్యూబ్ ద్వారా 5 నిమిషాల్లోకి తీయాలి, మంచి మంచి కామెడీలు ఇది అంటున్నారు. ఒరే బాబు, నేను డబ్బుల కోసం కాదురా బాబు, జనాల్లో మార్పు కోసం ఈ వీడియోలు చేస్తున్నాను. 5 నిమిషాలు 10 నిమిషాలని 20 నిమిషాలని కాదు. నేను అసలు డబ్బులు కాన్సెప్టే కాదు ఇక్కడ, లైక్లు యూస్ఫుల్ కాన్సెప్ట్ కాదు. గత వీడియోలో కూడా చెప్పాను. జనాల్లో మార్పు రావాలని చెప్పి ఈ వీడియోలు చేస్తున్నాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మారాలి. వాళ్ళు మారుతారు. అలాగే మనం ప్రశ్నించే తత్వం రావాలి. కానీ అందరూ అన్యాయం జరిగింది అంటున్నారు కానీ ఎవరు బయటికి రావట్లే. చెప్పుకుంటున్నారు ఇలా పలానా అని చెప్పి. దాని గురించి చెప్పడం కానీ ఈ వీడియో చేస్తున్నాయండి. జనాల్లో మార్పు అనేది నా స్వార్థం అండి. 2 ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది మారుతారని కోరుకుంటూ ఈ వీడియోకి చేస్తున్నాను. నమస్కారం.